నమస్తే అన్న అందరికీ నమస్కారం. కర్ణాటకలోని మైసూరులో దారుణం చోటు చేసుకుంది. నగర శివారులోని పాండవపురాకు చెందిన పూర్ణిమ 36 సంవత్సరాలనే మహిళ కాత్యానహల్లికి చెందిన అభిషేక్ 30 సంవత్సరాలనే ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురయ్యింది. పూర్ణిమ మైసూరులో టీచర్గా పనిచేస్తూ ఉన్నారు. తనను ప్రేమించాలని కొద్ది నెలలుగా అభిషేక్ ఆమె వెంటపడేవాడు. శుక్రవారం స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఉన్న పూర్ణిమ వెంటపడి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో వెంట తెచ్చుకున్న కత్తితో అయితే పొడవడం జరిగింది. రక్తపు మడుగులో గాయాలతో విలవిల్లాడుతూ ఉన్న బాధితురాలి మెడలో బలవంతంగా తాళి కట్టాడు. సెల్ఫీ ఫోటో తీసుకున్నాడు. అనంతరం ఆమెను మైసూరులోని ఓ ఆసుపత్రిలో చేర్పించాడు. పూర్ణిమ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో అభిషేక్ అక్కడి నుంచి పరారయ్యాడు. చికిత్స పొందుతూ ఆమె శనివారం ఉదయం మరణించారు. లక్ష్మీపురం పోలీసులు శనివారం సాయంత్రం అభిషేక్ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆ యొక్క మహిళ నేను ప్రేమించునని చెబుతూ ఉన్నా సరే కానీ నువ్వు ప్రేమించాలని చెప్పేసి పదే పదే ఆమె మీద ఒత్తిడి చేయడం జరిగింది. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరే ఆమె ఒప్పుకోకపోవడంతో అయితే ఆ యొక్క అభిషేక్ అనే వ్యక్తి మనం చూసుకుంటే ఎలాగైనా సరే ఈ రోజు ఆమె మెడలో నేను తాళి కట్టాలని చెప్పేసి మొదటిసారిగా పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినప్పుడు నిరాకరించడంతో అయితే ఈ యొక్క ప్రేమోన్మాది మనం చూసుకుంటే తన వెంట తెచ్చుకో ఉన్న కత్తిని ఏదైతే ఉందో ఆమెనైతే పొడవడం జరిగింది. పొడిచిన తర్వాత ఆమెకు తీవ్ర రక్తస్రావం అయ్యి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ఉంటే సెల్ఫీ ఫోటో తీసుకొని తాళి కట్టి అలాగే ఆమెను ఆ తర్వాత ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇటువంటి వారి వల్ల సమాజంలో ఇటువంటి వారు కూడా మన చుట్టుపక్కల బ్రతుకుతూ ఉన్నారనే అనుమానం అయితే వ్యక్తమవుతూ ఉంది. పోలీసులు అతనికి కఠినమైన శిక్ష విధించాలని చెప్పేసి కర్ణాటక ప్రజలైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వారితో అమ్మాయిలు మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.